అందం కాదు, ఆత్మవిశ్వాసమే గెలిచింది. అందం కాదు, ఆత్మవిశ్వాసమే గెలిచింది. దాని యొక్క స్టోరీ పూర్తిగా తెలుసుకుందాం. ఒక అమ్మాయి ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఒకే ప్రశ్న అడిగేది, నేనెందుకు ఇలా పుట్టాను? సిరి గోధుమ వర్ణం, సాధారణ ముఖం, పెద్దగా ఆకర్షణీయంగా లేని రూపం. స్కూల్లో కొందరు ఆమెను చూసి నవ్వేవారు. అయ్యో, నువ్వు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా అంటూ ఎగతాళి చేసేవారు. ఆ నవ్వులు, ఆ మాటలు ఆమె గుండెల్లో గాయాలయ్యాయి. ఒంటరితనం. లంచ్ టైంలో అందరూ గుంపులుగా కూర్చుంటే సిరి ఒంటరిగా ఒకే మూలలో కూర్చునేది. ఒకరోజు ఆమె డైరీలో ఇలా రాసింది, దేవుడా, నాకు కూడా కొంచెం అందం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆమె తల్లి ఆ డైరీ చదివింది. ఆ రాత్రి సిరి దగ్గరగా కూర్చుని ఒక మాట చెప్పింది, అమ్మా, అద్దంలో కనిపించేది నీ రూపం, కానీ ప్రపంచం గెలిచేది నీకు ధైర్యం. మార్పు ప్రారంభం. ఆ మాటలు సిరి జీవితాన్నే మార్చేశాయి. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను నా రూపం కోసం కాదు, నా భవిష్యత్తు కోసం బ్రతుకుతాను. ఆమె చదువులో దృష్టి పెట్టింది. రోజు పుస్తకాలు చదివింది. మిర్రర్ ముందు నిలబడి స్క్రీన్ ప్రాక్టీస్ చేసింది. మొదట్లో గొంతు కంపించింది, చేతులు వణికాయి. కానీ ఆమె ఆగలేదు. జీవితాన్ని మార్చిన రోజు కాలేజీలో స్పీచ్ కాంపిటీషన్ జరిగింది. అందరూ స్టేజ్ మీదకి అందంగా తయారై వచ్చారు. సిరి మాత్రం సాధారణ డ్రెస్లో సాధారణంగా స్టేజ్ మీదకి నడిచింది. ఆమె టాపిక్, ఇన్నర్ బ్యూటీ ఈజ్ గ్రేటర్ దెన్ అవుటర్ బ్యూటీ. ఆమె మొదటి లైన్, నన్ను చాలామంది అందంగా లేవన్నారు, కానీ ఈరోజు నేను నీ ముందున్నాను, ఎందుకంటే నేను నన్ను నమ్ముకున్నాను. హాల్ అంతా నిశ్శబ్దం. ఆమె మాటల్లో బాధ, ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉంది. ఆమె గలంలో ధైర్యం ఉంది. విజయం. ఫలితాలు ప్రకటించినప్పుడు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సిరి. అప్పటి వరకు నవ్విన వాళ్లే ఇప్పుడు నిలబడి చప్పట్లు కొట్టారు. సిరి కళ్ళల్లో కన్నీళ్లు, కానీ ఆ కన్నీళ్లు బాధవి కావు, విజయానికి చెందినవి. సంవత్సరం తర్వాత సిరి ఒక మోటివేషనల్ స్పీచ్ అయ్యింది. దేశమంతా ఆమె స్పీచ్ వినడానికి వచ్చేవారు. ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగారు, మీ విజయానికి రహస్యం ఏమిటి? ఆమె నవ్వుతూ చెప్పింది, నేను అందంగా లేనందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాను, అందుకే నన్ను నిర్మించుకున్నాను. ముగింపు సందేశం. అందం కళ్ళల్లో కనిపిస్తుంది, కానీ వ్యక్తిత్వం హృదయంలో అనిపిస్తుంది. రూపం తాత్కాలికం, ఆత్మవిశ్వాసం శాశ్వతం. ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వారు రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.